అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం గం గణపతయే నమః. శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. దుం దుర్గాయై నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ. ఈరోజు సెప్టెంబర్ 22, 2025 వారం సోమవారం, ఆశ్వేజమాస ప్రారంభ. ఈ ఆశ్వేజమాసం శుక్లపక్షం. ఇవాళ నుండి ఆశ్వేజమాసం ప్రారంభం. దేవి నవరాత్రులు ప్రారంభమయ్యాయి ఇవాళ నుండి. అయితే ఈ నవరాత్రుల్లో విధానం నేను చెప్తాను. అందరూ చేసుకునే విధంగా సులువుగా ఉండే, అంటే కొంతమందికి కలశం పెట్టుకోవడం ఇబ్బంది, కొంతమందికి అఖండ దీపం ఇబ్బంది. అందరికీ అనుకూలంగా ఉండే పరిహారం ఋషి వాంగ్మయ యోగాన్ని ఈ నవరాత్రుల్లో మీకు వివరణ చేస్తాను. ముందుగా దీపారాధన. ఈరోజు 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఈ నవరాత్రుల్లో ప్రారంభం రోజున ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలి. అలాగే ఇవాళ 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవు నేతితో సూర్యాస్తమయంలోపు దీపం వెలిగించాలి. అయితే ఉపవాసంతో దీపాన్ని వెలిగించాలంటే కనీసం ఏ టిఫిన్ కూడా చేయకుండా, ఇంకా వీలైతే టీ కాఫీ తాగకుండా వెలిగిస్తే చాలా పవర్ఫుల్ దీపం ఇది. విశేష ఫలితాన్ని ప్రసాదిస్తుంది. అయితే ఇవాళ ఖచ్చితంగా దీపారాధన చేసేవాళ్ళు తలస్నానాన్ని ఆచరించాలి. ఈరోజు తలస్నానం చేసి ఈ దేవీ నవరాత్రులు ప్రారంభం చేయాలి. తలస్నానంతో దీపారాధన పరమ యోగాన్ని ప్రసాదిస్తుంది. సరే, సూర్యాస్తమయంలోపు ఈ దీపం వెలిగించండి. అలాగే ఈరోజు వీలైతే ఇవాళ ఉత్తరా నక్షత్రం కావడం చేత మీ పూజా మందిరం శుభ్రపరచుకోవాలి. దేవుడి పటాలు తుడుచుకోవడము, పేపర్ మార్చుకోవడం, దేవుడి పటాలకు బొట్లు పెట్టుకోవడం, పూజా మందిరం శుభ్రపరచాలి. నేను ఈ ఛానల్లో ఎప్పుడు మామిడాకులు కట్టాలి, ఎప్పుడు గుమ్మడికాయ మార్చాలి, లేదా ఎప్పుడు పూజా మందిరం శుభ్రం పరచుకోవాలి అన్నీ చెప్తాను. మామూలుగా దీపం, కుందులు, హారతి ఇచ్చేవి అవి రోజు కడుక్కోవాలి. దానికి మనమేమి తిదివార నక్షత్ర ముహూర్తాలు చూసుకోక్కర్లే. కానీ ఇటువంటి శుభకార్యాలు, మామిడాకులు కట్టుకోవడము, లేదా దేవుడి మందిరం శుభ్రపరచుకోవడం, ఇలాంటి ఈ శుభ కార్యక్రమాలు ముహూర్తంలో చేస్తే మామూలుగా చేసిన దానికన్నా ముహూర్తంలో చేస్తే ఇంకా విశేష ఫలితాన్ని పొందుతారు. గుమ్మడికాయ మార్చుకోవడం ఇవన్నీ చెప్తాను. నాకు ఏవి మర్చిపోవడం అనేది ఉండదు. ఈరోజు పూజా మందిరం అంతా శుభ్రపరచుకోండి. మామిడి ఆకులు కట్టాలా, ఇవన్నీ మళ్ళీ నేను ఇవాళ కట్టాలి అని లేదు, కట్టేది నేను చెప్తాను. తలస్నానంతో దీపం వెలిగించడం, ఉపవాసం ఉండి దీపాన్ని వెలిగించడం, వీలైతే టీ కాఫీ తాగక ముందుకే దీపాన్ని వెలిగించడం. ఇది మీ కోరికని నెరవేరుస్తుంది. మీరు ఎంతో భక్తితో, శ్రద్ధలతో మీరు భగవంతుడికి నమస్కారం చేస్తున్నారు, అనేక ప్రార్థనలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మన కోరిక నెరవేరట్లేదు. పిల్లలు, మీరు ఎక్కడో ఒక దగ్గర కష్టాలు అనుభవిస్తున్నారు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొన్ని ఇటువంటి ముహూర్తాల్లో చాలా నిష్టగా చేస్తే ఎంత పెద్ద దోషమైనా, అంటే గత జన్మ దోషం, వంశ దోషాలు,
నిజంగా మన జాతకంలో ఉన్న చాలా విపరీతమైన చెడు గ్రహ దృష్టి దోషాలు ఇవన్నీ కూడా తగ్గుతాయి. తప్పకుండా మీరు ఈ దేవీ నవరాత్రులు ప్రారంభం కాబట్టి ఎంతో శ్రద్ధగా, ఆఖరికి టీ కాఫీ కూడా తాగక ముందుకే ఈ దీపం వెలిగిస్తే చాలా చాలా శుభ ఫలితాన్ని పొందుతారు. ఇక అదృష్టమైశ్వర్యం, ఈ నవరాత్రుల్లో అఖండ దీపం పెట్టాలి, అది మీ ఇష్టం. అఖండ దీపం పెట్టడం పెట్టకపోవడం మీ ఇష్టం. ఎందుకంటే అది పెడితే జాగ్రత్తగా కాపాడుకోవాలి, కొండెక్కకుండా చూసుకోవాలి, అది మీ అవకాశం. రెండవది కలశం పెట్టడం. కలశం పెడితే చాలా నిష్టగా ఉండాలి, దీక్షగా పాటించాలి. ఈ 9 రోజులు శాకాహారం భుజించడం, ఒక పూట భోంచేయడం, ఆ భోజనంలో కూడా పులుపు లేకుండా భోంచేయడం. ఇది పులుపు అన్నది కొంతమందికి అది నియమంగా ఉంటుంది, కొంతమంది అదేం పాటించరు. అది ఆప్షన్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే అది సంతోషి మాత వ్రతాన్ని చేసే వాళ్ళకి ఎక్కువగా వర్తిస్తుంది. అయినా కూడా నవరాత్రుల్లో పులుపు తీసుకోకుండా ఉండేవాళ్ళు ఉంటారు. ఈ కలశం పెడితే ఇవన్నీ పాటించాలి. పులుపు లేకుండా ఆహారం తీసుకోవడం, లేదా బ్రహ్మచర్యం పాటించడం, లేదు ఒక పూట భోంచేయడం, ప్రతిరోజు కలశం పెట్టినందుకు కుంకుమార్చన చేయడం. మరి ఇంత మీకు కుదురుతుందా? మధ్యలో ఏదైనా ఇబ్బందులు వస్తాయా? అసలు ఇంత చేయగలుగుతారా? కుంకుమార్చన అంటే ప్రతిరోజు లలితా సహస్రనామం చదువుకోవడం, లేదు లలిత అష్టోత్తరం చదవడం, లేదు ఏదైనా ఒక అమ్మవారి అష్టోత్తరం చదవడం. ఈ కలశం పెడితే మాత్రం కొన్ని నియమాలు పాటించాలి. ఒక పూట భోజనం అంటే కొంతమంది సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి రాత్రి తింటారు, కొంతమంది మధ్యాహ్నం తిని రాత్రి ఉపవాసం ఉంటారు. అది ఎలాగైనా చేయొచ్చు. దేవీ నవరాత్రుల్లో అది ఎలాగైనా చేయొచ్చు. మధ్యాహ్నం తిని రాత్రి ఉపవాసం ఉండడం, లేదా రాత్రి అంటే సూర్యాస్తమయం వరకు ఉండి రాత్రి భోంచేయడం. అలాగే ఏది ఇందులో మంచిది అంటే ఉపవాసం ఏదైనా ఓకే. అలాగే శాకాహారం భుజించడం, ఆహార నియమాలు నేను చెప్పినట్టు పాటించడం. ఉల్లిపాయ, ఎల్లిపాయ, కలశం పెట్టి పూజ చేసుకునే వాళ్ళు ఇక్కడ ఇది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కలశం పెట్టి పూజ చేసుకునే వాళ్ళు ఉల్లిపాయ ఎల్లిపాయ తినకపోతే సరిపోతుందా? ఇంట్లో వాళ్ళు అందరు తినొచ్చా అంటే మరి మీరు ముట్టుకుంటారు కదా, మీరు అది ఆహారంలో మీరు వండుతారు కదా, అక్కడ కూడా అది పనికిరాదు. దాన్ని తాకడం వల్ల దోషం ఏమొస్తుంది అంటే ఉన్న దాంట్లో ఇంకా నిష్టగా ఉండడం దాని అర్థం. ఇప్పుడు మీరు ఎల్లిపాయ ఉల్లిపాయ తాకకుండా, వండకుండా, కట్ చేయకుండా జాగ్రత్తగా పాటించాలి. ఇదేం చాలా పెద్ద కఠినమైన నియమం ఏం కాదు. 9 రోజులు ఎల్లిపాయ ఉల్లిపాయ తినకుండా ఉంటారు. కాబట్టి ఇలా ఉంటే అమ్మవారు మీరు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా ఇచ్చేస్తుంది. కానీ మరి ఇవన్నీ కుదరాలి కదా. అందుకే నేను నా ఛానల్లో సింపుల్గా అంటే చాలా సులువుగా అమ్మవారిని ప్రసన్నం చేసుకునే పరిహారాలు ఈ 9 రోజులు అదృష్టం ఐశ్వర్యంలో చెప్తాను. అయితే మీరు ఏం చేయాలంటే ఒక పసుపు గౌరమ్మని చేసుకోవాలి. దానికి కలశం అక్కర్లే. పసుపు గౌరమ్మని ఒక రాగి ప్లేట్లో పెట్టుకోండి. కింద తమలపాకులు ఒక 3 తమలపాకులు వేసి పసుపు గౌరమ్మని పెట్టుకోండి. ఈ పసుపు గౌరమ్మని పెట్టుకోండి. దానికి మీరు కుంకుమార్చన చేయాలి. అంటే అదేంటో అని మీరేం కంగారు పడక్కర్లే. కుంకుమతో పూజ చేయాలి. మీకు ఏ అష్టోత్తరం వస్తే అది అమ్మవారిది కుంకుమతో పూజ చేయాలి. ఇవాళ లలితాదేవి, రేపు అన్నపూర్ణాదేవి, లేదా ఎల్లుండి ఇలా ఏం కాదండి. అది అమ్మవారికి ఎంతో ప్రీతిగా అలంకరణ చేసి ఆ రూపంగా భావించి మనము పూజలు చేస్తుంటాం. అనేక క్షేత్రాల్లో అలా చేస్తుంటారు. ఓకే, మన ఇంట్లో మనము ప్రతిరోజు ఒకే అష్టోత్తరం చదవచ్చు. లేదా ఒకరోజు దుర్గా అష్టోత్తరం, ఒకరోజు లలిత అష్టోత్తరం, ఒకరోజు లక్ష్మీ అష్టోత్తరం అలా చదువుకోవచ్చు. లేదు అది కూడా నేనే చెప్తాను మీకు. ఎందుకు అంత కంగారు అంటే కన్ఫ్యూజన్ ఎందుకు? ఇవాళ బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని చదవాలి. లేదా చదవడం రాదు కదా. ఇప్పుడు చాలామందికి చదవడం రాకపోతే వినండి. ఆ నామాలు ఓం బాలా త్రిపుర సుందరి ఏ నమః,
మహాశక్త్యై నమః, త్రిపురాయై నమః. ఆ నామాలు ఏవైతే వస్తుంటాయో ఆ నామాలు నేనే చదివి ఛానల్లో పెట్టొచ్చు, కానీ మనకు అంత సమయం లేక మీకు యూట్యూబ్లో చూడండి అని చెప్తున్నాను. ఆ నామాలు ఏవైతే వస్తాయో ఆ నామాలు చదవండి, లేదా వింటూ కుంకుమ వేస్తూ ఉండాలి. ఎక్కడ వేయాలండి? ఆ గౌరమ్మ పైన. అంటే ఆ పసుపు ముద్ద అమ్మవారిగా భావించి, గౌరీ స్వరూపంగా భావించి మనం ఆ పసుపు ముద్దని రాగి ప్లేట్లో పెట్టుకుంటాం కదా, అక్షతలు వేయటం, పసుపు వేయటం ఏమీ చేయకూడదు. కేవలం కుంకుమ మాత్రమే. అది కూడా మెరూన్ కలర్ తీసుకోండి. ఇష్టం వచ్చిన రంగులు కలిపిన ద్రవ్యంతో పూజ చేయకూడదు. అది కలుషితంతో కూడుకున్నటువంటి పూజ, అది దేవతలు మెచ్చరు. మెరూన్ కలర్ ఉన్నది కుంకుమతో, ఎంతండి ఇంత కుంకుమ, అంతే కుంకుమతో అమ్మవారికి అర్చన చేయాలి. ఈ 9 రోజులు మీరు చేసుకుంటే లక్ష్మీ యోగం, ధనయోగం, అప్పులు పోవటం, ఆర్థిక సమస్యలు పోవటం, ఉద్యోగాలు రావటం, ఇలా అనేక శుభ ఫలితాలు పొందుతాం. కానీ 9 రోజుల్లో మధ్యలో ఏదైనా కుదరకపోతే, 3-4 రోజులు ఇబ్బందులు వస్తే మళ్ళీ 5వ రోజు నుంచి కంటిన్యూ చేయండి. ఆ 4 రోజులు ఆ దేవాలయంలోకి వెళ్ళటం, అంటే ఆ పూజా మందిరాన్ని తాకకూడదు, వెళ్ళకూడదు. మళ్ళీ కంటిన్యూ శుభ్రంగా తలస్నానం చేసి పసుపు నీళ్లు ఇల్లంతా చల్లుకొని మళ్ళీ కంటిన్యూ. నేను చెప్పినట్టు కుంకుమతో ఇవాళ బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క అష్టోత్తరంతో కుంకుమార్చన చేయండి. అక్కడికి పూజ అయిపోతుంది. ఇక మన పూజలో నైవేద్యాలు అమ్మవారికి సమర్పించడం ఏమీ ఉండదు. ఇది భావనాత్ ఆధార యోగం, అంటే భావనతో అమ్మవారిని ఆరాధించడం. కుంకుమ ఒక్కటే అమ్మవారికి, ధూపం, దీపం, నైవేద్యం అన్నీ ఆ కుంకుమ ఒక్కటే. అయిపోయింది అక్కడికి పూజ. ధూపము, దీపము, నైవేద్యం ఏమీ ఉండవు. ఎందుకంటే మళ్ళీ దానికి ఆచమనం చేయాలి, సంకల్పం చెప్పాలి, మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా మళ్ళీ కలశం పెడితే ఎంత చేయాలి అదంతా చేయాలి. ఏమీ అక్కర్లే. మనస్ఫూర్తిగా పరమ భక్తితో ఆ అష్టోత్తరం చదువుతున్నంతసేపు వేరే ధ్యాస లేకుండా కుంకుమ వేసి పూజ చేయండి. ఇక ఈరోజు మంత్రం, ఆ పూజ చేసిన కుంకుమ ఏం చేయాలి అవన్నీ చెప్తాను రేపటి ఎపిసోడ్లో. మొత్తం అన్నీ ఒక్కొక్క రోజు వివరంగా చెప్తాను. ఇవాళ మంత్రం జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం బాలా త్రిపుర సుందర్యై నమః. ఓం శ్రీం బాలా త్రిపుర సుందర్యై నమః. ఓం శ్రీం బాలా త్రిపుర సుందర్యై నమః. ఈ మంత్రాన్ని 3 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఇంకొక వెసులుబాటు మీకు, అష్టోత్తరం చదవలేని వాళ్ళు, యూట్యూబ్లో అష్టోత్తరం చూసుకోలేని వాళ్ళు, అష్టోత్తరం దొరకని వాళ్ళు ఈ మంత్రంతో కూడా కుంకుమార్చన చేయొచ్చు. 2 పనులు అయిపోతాయి. మీకు మంత్రము చదువుకున్నట్టు అవుతుంది, కుంకుమార్చన కూడా మీకు చేసిన ఫలితం వస్తుంది. ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. తప్పకుండా ఈ విధంగా అమ్మవారి నవరాత్రుల్లో ప్రారంభం చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎంత శ్రద్ధగా చేస్తే, మీరెంత భక్తితో చేస్తే అమ్మవారు మాత్రం ఏ దేవతైనా వరాన్ని ఇస్తుంది, అధిష్టాన దైవమని ఇస్తుంది. కానీ అమ్మవారు ఖచ్చితంగా ఇస్తుందని మహర్షులు మనకు రాయడం జరిగింది. భక్తితో, శ్రద్ధలతో, నేను చెప్పిన నియమాలతో మీరు చేస్తే అమ్మవారు వరాన్ని ఇచ్చేస్తుంది. కలశం పెట్టడం, అఖండ దీపం పెట్టడం అనేది కొంచెం అది కఠినమైన ప్రక్రియ. అందుకే ఈ సులువుగా ఈ పద్ధతి, ఈ పరిహారం చేసినా కూడా అంత అద్భుతమైన ఫలితం మనకు కలుగుతుంది. ఎందుకంటే నేను ఇచ్చే మంత్రాలు ఉంటాయే అవి చాలా చాలా పవర్ఫుల్. తప్పకుండా చేసుకోండి. రేపు మనము ఏ విధంగా అమ్మవారిని పూజ చేయాలన్నది కూడా తెలుసుకుందాం. ఇందులో మీకు దీపారాధన కూడా చెప్పాను. ఆ దీపం కూడా వెలిగించగానే మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇది వాల్టి మారుతి అనుగ్రహం. దత్తార్పణం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.